తనకు సెక్యూరిటీ అధికారిగా ఆ డీఎస్పీనే కావాలంటున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ప్రభుత్వం జగన్ వినతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక రకంగా తిరస్కరించిందని భావించాలని నిపుణులు కూడా అంటున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు జగన్. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ సెక్యూరిటీని తగ్గించింది కూటమి ప్రభుత్వం. తనకు సీఎంగా ఉన్నప్పుడు ఉన్న Z+ కేటగిరీ భద్రత కల్పించాలని కోర్టుకు కూడా వెళ్లారు జగన్. అప్పుడు కూడా జగన్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. Z కేటగిరీ మాత్రమే కేటాయించింది. ఇప్పుడు ఫలానా డీఎస్పీనే కావాలని కోర్టుకు వెళ్లడంపై రకరకాల కామెంట్స్ వినవస్తున్నాయి. దీనిపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. జగన్ సెక్యూరిటీ విషయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తనకు సెక్యూరిటీ అధికారిగా డీఎస్పీ మహబూబ్ భాషాను నియమించాలని జగన్ కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జగన్ వినతిపై కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక రకంగా జగన్ వినతిని కూటమి ప్రభుత్వం తిరస్కరించిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. భద్రత విషయంలో జగన్ హైకోర్టుకు వెళ్లడం ఇది కొత్తేమీ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ భద్రతను తగ్గించారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తనకి నచ్చిన వ్యక్తిని సెక్యూరిటీ అధికారిగా నియమించాలని పట్టుబడుతున్నారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా సీఎం, మాజీ సీఎంల భద్రతకు సంబంధించి కేంద్రం చూసుకుంటుంది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమందిని నియమిస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధికి సెక్యూరిటీ కల్పించాలన్నా పోలీసు శాఖ అంతర్గత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఆయా నేతల ప్రమేయం ఏమీ ఉండదు. అయితే జగన్ మాత్రం తాను సూచించిన అధికారులని తన భద్రతకు కేటాయించాలంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం, మాజీ సీఎంలు ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం వాళ్లకు భద్రత కల్పించడం ఆనవాయితీ. ఈ మేరకు జగన్కు సర్కార్ భద్రత కల్పించింది. అయితే తన భద్రతకు తాను సూచించిన పోలీసులే ఉండాలని జగన్ భావిస్తున్నారు. తన భద్రతకు డీఎస్పీగా పనిచేస్తున్న మహబూబ్ భాషాను నియమించాలని ఆయన ఇటీవలే ప్రభుత్వానికో లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో జగన్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. జగన్ కోరుతున్న మహబూబ్ భాషా ప్రస్తుతం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అదనపు కమాండెంట్గా పనిచేస్తున్నారు. భాషాకు తన భద్రత పట్ల సంపూర్ణ అవగాహన ఉందని, ఈ కారణంగా ఆయననే తన భద్రతకు కేటాయించాలని జగన్ కోర్టును కోరారు. దీనిపై అత్యవసరంగానే విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పుని ఇంకా వెల్లడించలేదు. దీంతో భాష లేకుండానే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్లో చదువుతున్న తన కుమార్తె వద్దకు జగన్ తన కుటుంబంతో కలిసి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ఆయన లండన్లోనే ఉంటారు. జగన్ సెక్యూరిటీ కోసం తనకు ఇష్టమైన అధికారిని కోరుకోవడం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ తన భద్రత విషయంలో కోర్టుకు వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా తన భద్రతను పెంచాలని హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది భద్రతా సిబ్బందిని నియమించారో ఇప్పుడు కూడా అంతమందిని సెక్యూరిటీగా కొనసాగించాలని, ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. సీఎం, మాజీ సీఎం, ఇతర వీవీఐపీల భద్రత ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. Z+ కేటగిరీ వ్యక్తికి 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తారు. మరోవైపు జగన్ తన ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం Z+ భద్రతా సిబ్బందికి అదనంగా సిబ్బందిని జగన్కు కల్పించారు. గత ఎన్నికల్లో జగన్ పరాజయం పాలవడంతో సీఎం పదవి కోల్పోయారు. అదనపు భద్రతా సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదని అధికారులు కోర్టుకు తెలిపారు. జగన్ సీఎం కాకపోయినప్పటికీ గత ఏడాది జూలై 20 వరకు గతంలో ఇచ్చిన భద్రతనే కొనసాగించారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ గత జూలైలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే, ఎంపీల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేగా జగన్కు 1+1 భద్రత పొందేందుకు అర్హులని ప్రభుత్వం అప్పట్లో హైకోర్టుకు తెలిపింది. అయితే గతంలో మాదిరిగా Z+ భద్రత, బుల్లెట్ రెసిస్టెంట్ అలాగే కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పుడు జగన్ తనకి కావలసిన అధికారిని నియమించుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు నిర్ణయం ప్రకటించకముందే జగన్ విదేశాలకు వెళ్లడం జరిగింది. ఈ నెలాఖరు వరకు జగన్ విదేశీ పర్యటనలో ఉంటారు. జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.